ఇక ఈరోజు వంట ఏంటంటే, ఈరోజు మనం మామూలుగా చికెన్ ఎప్పుడు వండుతున్నా చాలాసార్లు చేసి చికెన్ ఫ్రై చేశాను, చికెన్ కూర చేశాను, అన్నీ చేశాను. ఈరోజు వింగ్స్ తెప్పించాను. చికెన్ వింగ్స్ చూసారమ్మా? ఇవి వింగ్స్ మీ పిల్లలకి తీసుకొచ్చి ఇలా చేసి పెడితే ఇక బయటకెళ్ళి మిమ్మల్ని చికెన్లు కొని పెట్టమని అడగరు. ఇదిగో చూడండి, ఇది పేస్ట్ చేసా కదా, చక్క ఇందులోనే ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయలు మొత్తం సరంజామా అంతా ఇందులోనే ఉంది. ఇందులో ఈ చికెన్లు వేసేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇందులో ఉందనుకో ఇంకా కలర్ మారిపోద్ది. సూపర్గా ఉందమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి ఏదో ఉన్న వీడియోస్ వేస్తున్నారు. నేను ఊర్లో ఉండలేదు, హైదరాబాద్లో. చెన్నై వెళ్తున్నాను. ఒక పని మీద తిరుగుతున్నాను చెప్తున్నాను, మీకు సరిగ్గా చెప్పట్లేదు. అక్కడ కొన్ని స్థలాలు ఉన్నాయి, ఎప్పుడో కొన్నాయి. సరే తర్వాత అమ్మొచ్చులే అంటే పెడితే అదంతా మొత్తం కబ్జా చేశారు. అదే అంటే మోసరీ చేసి ఒకళ్ళ పేరున పేపర్లు ఉండగానే ఇంకొకరికి అమ్మేసుకుంటూ ఉంటారు చూడు, అలాంటిది జరిగింది. ఇప్పుడు నాకు తెలియొచ్చింది. నేను తెలిసిన దగ్గర నుంచి తిరుగుతున్నా. అందుకని ఇక్కడ 15 రోజులకు ఉంటే 15 రోజులు చెన్నైలోనే ఉంటున్నా. నిన్న రాత్రే వచ్చాను. ఇప్పుడు ఏమీ లేదని ఇవాళ చేస్తున్నాను. ఇవాళ రేపు కొంచెం పని చూసుకుని మళ్ళీ ఎల్లుండి వెళ్ళాలి. తిరుగుతూనే ఉండాలి ఇక. అందుకని ఆ హడావిడిలో కొంచెం ఆల్రెడీ ఎప్పుడో చేసి పెట్టి ఉంటే ఒక్కొక్కటి వదులుతున్నారు. మొన్నేగా కేక్ వచ్చింది. కేక్ చూస్తున్నాళ్ళు 249 అమ్మా. మీరు మా వదినమ్మ చేసిన వంటలు గుర్తు చేస్తున్నారు. నేను చదువుకునే రోజుల్లో మా వదినమ్మ దగ్గర పెరిగాను. మీలో మా వదినమ్మను చూస్తున్నాను. మీ వంటలు చాలా బాగా చేస్తారు. దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ వదినమ్మను గుర్తు చేసుకున్నారు. ఆ వంటలు ఇలాగే చేసి పెట్టి చిన్ననాటి గుర్తొచ్చినాయి కదా. అందులోనూ మీరందరూ నా ఆరోగ్యాన్ని గురించి భలే జాగ్రత్తగా చెప్తారు. అది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. యశ్వంత్ ఏదో అయ్యా, మీ పద్ధతిలో ఫిల్టర్ కాఫీ చేసి చూపించండి అమ్మమ్మ. చేస్తానయ్యా. కొంచెం టైంలు చూసుకుని మళ్ళీ వంటలు అన్నీ ఒకసారి ఒక 10 రోజులు మళ్ళీ ఫ్రీగా ఉన్నానంటే 10 రోజులు 10 వంటలు చేసి పెట్టేస్తూ ఉంటా. మళ్ళీ ఒక్కొక్కటి మీకు వస్తాయి. చేస్తానయ్యా, తప్పకుండా చేస్తా. రాజ్యలక్ష్మి అమ్మ 5584. బయట కేక్ కన్నా కూడా బాగుంటుంది ఈ హోమ్మేడ్ కేక్. నేను ఇలాగే చేస్తానని చెప్పి నమస్కారాలు. ఇవి ఫ్లవర్స్ అన్నీ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. అది ఇలాగే బయటే ఉందమ్మా. ఎంత ముక్కు తినేటప్పటికి ఒక రకంగా ఉంటుంది. ఇది 2-3 ముక్కలు ఆ రోజు మీ దగ్గర తిన్నాను కదా, 2 తినేటప్పటికే కడుపు చక్క ఫుల్ అయిపోయినట్టు బోల్డ్ అంత తృప్తిగా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శకుంతల 9399. నమస్తే అమ్మా, సూపర్గా చేశారమ్మా కేకు. నేను కూడా చేస్తానమ్మా. మీరు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి అమ్మా. లవ్ యూ అమ్మా. సంతోషంగా నవ్వుతూ ఉండాలమ్మా. లవ్ యూ అమ్మా. ఇన్ని పెట్టారమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. నా ఆరోగ్యంగా ఉండాలని నా మంచి కోరుకుంటూ చిన్నపిల్లలైనా సరే మీరందరూ ఇలా బ్లెస్ చేయటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ద బోల్ట్ 1806 అంటమ్మా. ఐ హ్యావ్ ఎడిషనల్ రెసిపీ అవర్ కేక్. హౌ కెన్ ఐ రీచ్ అవుట్ టు యూ? కలిసే రోజు వస్తే నడిచే కొడుకు పుడతాడట. అలాగే మనం కలిసే రోజు టైం వస్తే మాత్రం తప్పకుండా నీ దగ్గర రెసిపీస్ తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. సాత్విక్ పని 8868 అమ్మా. మీరు ధనియాల పొడి వాడరు కదా, మా కోసం కూరలో వేసే కారం ఎలా చేయాలో చెప్పండి అమ్మా. చెప్పానమ్మా నేను కారం. కాకపోతే మీరు లోపలికి వెళ్ళాలి ఆ వీడియోకి. కూరలో కారం చేసి చూపించాను ఒకరోజు, కూర కారం. ఆ మిషన్లో నేను మిషన్లో పెట్టేదాన్ని కదా, ఆ మిషన్లో కూడా కారం వేసి చూపించాను. కావాలంటే మళ్ళీ ఒకసారి, ఇప్పుడు మిషన్ వాడపోయినా నేను మళ్ళీ ఒకసారి ఎలా చేసుకోవాలో అందులో వేసే మెటీరియల్స్ అన్నీ నేను వేయించి చక్కగా పెట్టి మీకు చూపిస్తా. ఓకేనమ్మా. మళ్ళీ ఒకసారి నా కారం కూడా అయిపోయి వచ్చింది. కారం, ధనియాలు, జీలకర్ర కొలతలు ఎంత వేయాలి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా. ఆ రోజైనా క్లియర్గా చూడండి. ఆల్రెడీ చేసేసాను నేను, మీరు చూడాలి ఆ వీడియో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విజయలక్ష్మి 493. సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. జీవి భాస్కర్ అమ్మా, ఎలా ఉన్నారమ్మా? కేకు మేము ఒక్కసారి ట్రై చేసాము, బాగానే వచ్చింది. కానీ మేము ఇప్పుడు మీ స్టైల్లో తప్పకుండా ట్రై చేస్తామమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే భాస్కర్, ఎప్పుడు ప్రతి వీడియోకి నీ మెసేజ్ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అయ్యా, చాలా థ్యాంక్స్. మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసిన అన్ని పదార్థాలు ఏమేమి వేసాను అన్నీ అందులో వేసే అన్ని వస్తువులు మీకు తెలుసు. కాకపోతే కొంచెం పొడి కూడా ఇస్తే బాగా తిరగొట్టాలి. ఒకసారి మిక్సీ కదలలేదనుకో, అంత చిక్కగా కదా, ఒక్కోసారి మిక్సీలు కదలదు.
కొంతమంది అయితే ఇప్పుడు మిక్సీలు వేస్తాం, లేకపోతే చేత్తోనే కొడతారు కొంతమంది. అలా 2 ట్రిప్పులుగా వేసుకోండి. పౌడర్ కూడా వేసిన తర్వాత, మైదా కూడా వేసినాక అది కదలటం లేదంటే కొంచెం తీసేసి ఒకసారి పెట్టి మళ్ళీ ఆ కొంచెం మళ్ళీ పెట్టుకోండి 2 టైమ్స్. అప్పుడు ఇంకా సాఫ్ట్గా ఉంటుందంట. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. జనిగ పద్మ అమ్మ నమస్కారాలు చాలా చేశారు. కేక్ పెట్టి అందులో ఇది పెట్టి కొవ్వొత్తులు పెట్టి సూపర్ అమ్మ అని చెప్పి లవ్స్ ఎన్నో ఎన్నో ఇన్ని అని కాదు, మీ వీడియో సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యాటర్ కంటే కూడా ఈ లవ్వులు ఇవి నమస్కారాలు కేకులు అయ్యే బోల్డ్ పెట్టావు. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి అమ్మ, వీడియోలన్నీ మిస్ అవ్వకుండా చూడండి. ఎంతోసేపు అరగంట లేదు మీకు, 20-25 మినిట్స్ లోపలే వస్తుంది ఒక్కొక్క వీడియో. తప్పకుండా చూడండి. ఓకేనమ్మా, ఎందుకంటే మిషన్ కూడా లేదు కదా నాకు, అందుకని అమ్మ వీడియోలన్నీ మీరు టైం కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుందంట. చూసామా అమ్మ, చూసామా, ఒక లైక్ కొట్టేసామా అని కాదు, టైము చూడండి. ఓకేనమ్మా, నా కోసం చూడండి టైము. ఎందుకంటే ఇప్పుడు మిషన్ లేదు కాబట్టి నేను చెప్పే మాటలు నేను చేసే వంటే కదా మీకు చూసేది, అది మిస్ అవ్వకండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పద్మప్రియ 3546 అమ్మ, చాలా బాగుంది కేక్, చాలా ఈజీగా చేశారమ్మా, మీరు చెప్పే ప్రతి మాట చాలా బాగుందమ్మా, మీ ఫ్రెండ్తో కలిసి కేక్ చేశారు, సూపర్ అమ్మా. అవును, ఆవిడ బాగా చేస్తారు. చెప్పాను కదా, రమాదేవి గారని మాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు గుడివాడలో, ఆవిడ చేశారు. అప్పట్లో నేర్చుకున్నాను, చేసేసాం, మళ్ళీ వదిలేసా, గుర్తుండేదో ఏదో ఆ టైంకి ఏదో వంట వండుకున్నామా తిన్నామా అని తప్పితే, పిల్లలందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ వల్ల ఇట్లాంటివి ఏమొస్తాయిగా మర్చిపోయాను. సరే, ఇప్పుడు ఏదో మీకోసమైనా చేసినట్టు ఉంటుంది. విజయ్ అడిగాడు, మీ దగ్గర ఎవరైనా కేక్ చేసేవాళ్ళు ఉంటే చేసి పెట్టమ్మా అని. సరే చూద్దాం, అయ్యాయి తీసుకురమ్మంటే కొంచెం అన్నీ తెప్పించేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ని పిలిచి నేను చేసేసాను, అది విషయం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. విజయ P4U అంటే ఏదో, నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని, మీరు ఇప్పటిలాగానే ఎప్పుడూ మాకు మంచి మాటలు వంటలు చేసి మీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నా. నమస్కారాలు చేసి, మా అమ్మ గుర్తుకు వస్తుంది నాకు మిమ్మల్ని చూస్తే. చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా బాగా రాసావు. రాయడమే అసలు మొదలు పెట్టడమే నా ఆరోగ్యం గురించి మొదలుపెట్టావు నువ్వైతే. ఆ తర్వాత ఈ వంటల గురించి ఎన్ని చెప్పి మీ అమ్మగారు గుర్తొస్తున్నారని చెప్పావు. చాలా సంతోషం అమ్మ. ఇట్లా నేను ఇప్పుడు ఈ యూట్యూబ్కి వచ్చాను, మీ అందరి ఆశీర్వాదాలతో నేను ఆరోగ్యంగానే ఉంటా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, మీరు జాగ్రత్త, హెల్తీగా ఉండమ్మా, ఇదే చెప్తారు. ప్రతి మెసేజ్లోనూ ఇదే ఉంటుందమ్మా. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? మీరందరూ నా ఆరోగ్యాన్ని గురించి, నా మంచి గురించి కోరుకుంటున్నారంటే నిజంగా నాకు మనసంతా నిండిపోతుంది మీ మాటలు చదువుతుంటే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కుమారి రాజనాల, నమస్కారం అమ్మ, నమస్కారాలు, ఇవన్నీ చాలా పెట్టావమ్మా, చాలా బాగా చేశారు, చూపించారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. తెలుగులో తెలుగులో రాసింది ఒక ఆవిడ చదువుతాను, తెలుగే కదా, ఈజీగా చదివేస్తాను. అన్నంత అని ఒకటి ఉంది, శాంతి అనేది ఒకటి ఉంది. భర్త ఫోటో లేని భార్య, తండ్రి ఫోటో లేని పిల్లలు ఎక్కడైనా ఉంటారా దుర్గా అని క్వశ్చన్ మార్క్స్ చాలా పెట్టింది. దాయటం ఎందుకు? నిజం నిర్భయంగా చెప్పాలి కదా, ఇలా అబద్ధాలు ఎందుకు? ఇందులో అబద్ధాలు ఉంటాయా? నేను అబద్ధాలు ఏం చెప్పలేదే మీకు. ఇదే ఇలాంటి ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పే టైం అప్పుడప్పుడు వచ్చేస్తుంది. అందుకోసం అడిగితే అడిగారు నేను వదిలేను. ఇవన్నీ నిజంగా ఇంకొకరికి సమాధానం చెప్పరు నీకు, కానీ నేను చెప్తా. భర్త ఫోటో లేని భార్య ఎందుకుంటారు? 60 ఏళ్ళ నాటి పెళ్ళయింది, 60 ఇంచుమించు ఎప్పుడైంది నాది 68లో అయితే 54 ఏళ్ళు 56 ఏళ్ళు అయిపోతలే, 55 ఏళ్ళ పైనే. అప్పుడు ఫోటోలు తీసి, అప్పుడు తాళి కట్టుతారు తిరుపతి తీసుకెళ్ళి, ఫోటోలు తీసి దాచుకునేంత సీన్ లేదు. పేద కుటుంబాల్లో ఫోటోగ్రాఫర్ని పెట్టుకుంటారా? పెట్టుకోరు, ఫోటోలు లేవు. ఆ తర్వాత ఫ్యామిలీలతో ఫోటోలు దిగేంత సీన్ కూడా లేదు నేనున్న ఊర్లో. మా పిల్లలందరికీ ఫోటోలు తీయించాం కానీ మేము తీసుకోవాలా. ఆ పిల్లలందరికీ తీయించిన ఫోటోలు కూడా ఒకసారి మా ఇల్లు కాలిపోయి పెద్దకళ్ళేపల్లి అనే ఊర్లో, మా అత్తగారి ఊర్లో అయిపోయినాయి, వాళ్ళవి కూడా లేవు. పిల్లలు చిన్నప్పుడు ఫోటోలు కూడా చూపించలేను. ఎక్కడికైనా గుడివాడ వచ్చిందా తీసినాయో ఎప్పుడన్నా ఎత్తితే 1-2 ఎక్కడన్నా కనిపిస్తే తప్పితే, తండ్రి ఫోటో లేని పిల్లలు ఎక్కడైనా ఉంటారా దుర్గా? ఎవరో నాకు బాగా తెలిసినవుడువే నువ్వు. ఎందుకుంటారమ్మా? ఎందుకుంటారు? మీకు హాయిగా ఉన్నట్టున్నారు ఫ్యామిలీ, భార్య భర్తలు పిల్లలు, ఎకరాలు, ఆస్తుపాస్తులు, పెద్దలు సంపాదించి అన్నీ మీ దగ్గర ఉండయి అనుకుంటా బాగా.
అందుకని మీ అన్ని సవ్యంగా కనిపిస్తున్నాయి మీకు. అందరి జీవితాలు సవ్యంగా ఉండవమ్మా. ఎన్నో అష్ట కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళం మేము. తండ్రి ఫోటో పిల్లల దగ్గర ఉండాలని, పిల్ల తండ్రులు చూసుకున్నాడని, ఇవన్నీ మళ్ళీ ఇంకో కథ మీకు చెప్పలేను నేను. ఫోటోలు ఉండవా, ఇది ఎక్కడైనా ఉందా, ఈ కథలన్నీ మీకు వద్దు. ఈ కథలన్నీ పెట్టుకోబాకండి. చెప్పాను కదా, నువ్వు బాగా సంపన్నురాలివేమో, అందుకని ఫోటోలన్నీ గోడలో తగిలించుకుంటారు. ఇప్పుడు మేము తగిలించలా, మేము సంపన్నులు అయిన తర్వాత చూడు మా ఇంటి నిండా మా పిల్లల ఫోటోలు ఉన్నాయి. అప్పుడు ఫోటోలు దిగే స్థితి లేదు. చెప్తున్నాను కదా, నేను గొప్పింట్లో పుట్టాను, అందులోనే పెరిగాను అని చెప్పలేదు కదా. వెండి కంచాల్లో తిన్నాను, బంగారు స్పూన్తో తాగానని ఇప్పుడు తింటున్నాను వెండి కంచాల్లో అని చెప్పాను మీకు. అర్థమైందమ్మా? ఊరికి ఇలాంటి మ్యాటర్ తీసుకురాబాకు. కానీ నీకు సమాధానం చెప్పకుండా మళ్ళీ నాకు నిద్ర పట్టదు. మా పిల్లలు కూడా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ సమాధానం చెప్పాలి ఇవిడని. అయినా కూడా నేను చెప్తా, మళ్ళీ నాకు నిద్ర పట్టాలిగా. నువ్వు చేసిన న్యూసెన్స్కి నేను చెప్పకపోతే నేను అలా ఉంటే అలా. ఓకేనమ్మా? ఇంకోసారి అడగబాకు. చెప్పాను ఫోటోలు లేవమ్మా, నాదే లేదు. నా పెళ్ళి అయిన తర్వాత మాయ అయింది, పిల్లలది ఎతకబడి నేను ఎక్కడ ఎత్తుకోను. ఆ రోజుల్లో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగాలన్నా కూడా డబ్బులు ఉండాలిగా, క్యాష్. చెప్తున్నానుగా, నేను చెప్పుకుంటున్నా, కొంతమంది దాచుకుంటారేమో. మేమంతా బాగా తినొచ్చాం, బాగా బతికొచ్చాం అని చెప్పి మేము గంజి నీళ్ళు తాగే నేను పెరిగానని చెప్తున్నాను. నాకు ఒక్కదానికే పెరుక్కొని పెట్టేవారని చెప్తున్నాను. ఫోటోలు లేవా, ఇది ఎక్కడ విడ్డూరం అని క్వశ్చన్ మార్కులు పెట్టావు. పెట్టకు. అర్థమైందా? మీ ఇంట్లో ఉంటే నువ్వు కాపాడుకో అన్నీ. ఆ ఫోటోలు, ఆ జీవితాలు మేమన్నీ మర్చిపోయాం. ఓకేనా? బాయ్. సరే అమ్మా, చాలా చదివేశాను. ఇక ఈరోజు వంట ఏంటంటే, ఈరోజు మనం మామూలుగా చికెన్ ఎప్పుడు వండుతున్నా, చాలాసార్లు చేసి చికెన్ ఫ్రై చేశాను, చికెన్ కూర చేశాను, అన్నీ చేశాను. ఈరోజు వింగ్స్ తెప్పించాను, చికెన్ వింగ్స్. అంటే మనం ఏమంటారు దాన్ని, కేఎఫ్సీ తెచ్చుకుంటాం కదా, వింగ్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో 12 పీసులు పెట్టి బాక్స్ ఇస్తారు. అలాంటి వింగ్స్ తెప్పించా ఈరోజు. వాళ్ళలాగా చేయటం మనకు కదా, ఆ పొడులు గిడులు మన దగ్గర ఉండవు కదా. ఇవాళ నా స్టైల్లో నేను ఆ వింగ్స్ చేసి చూపిస్తా. మీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి పెట్టడమో, లేకపోతే ఇంట్లో ఏదైనా రసం లాంటివి ఏమైనా పెట్టుకొని అది అందులో పిల్లలకి కలిపి పెట్టడమో చేస్తే చాలా బాగుంటాయి. ఎంత బాగుంటే అంత బాగుంటాయి. నేను ఒకసారి చేసుకుని తిని మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట. ఏదైనా నేను చేసుకుని తిన్న తర్వాతే నాకు నచ్చినాకే మీకు చేస్తా. ఇప్పుడు ఆ వింగ్స్ చేస్తున్నా మీకోసం. చూడండి, ఆ వింగ్స్ చక్కగా ఫ్రై చేసి కేఎఫ్సీలో వచ్చినట్టు. ఆ కలర్ వేరే, మన కలర్లు వేరే. ఒక్కసారి ఇట్లాంటి కలర్లో కూడా పంపిస్తారు. కాకపోతే దాన్ని అంటుకున్నది పెద్దగా ఉండదు, మనది కొంచెం అంటుకుంటుంది. ఎందుకంటే మనం రసంలో అట్లో నంచు తింటాం కదా, అవి అయితే విడిగానే ఉంటాయిగా, నూనెలో వేయించేసి ఇస్తారు అవి. ఇది నూనెలో వేయించేసే కదా, మనం నూనె వేసి వేపుకునేవి. ఓకేనమ్మా? ఇప్పుడు ఆ వంట రెడీ చేసుకుందాం. అబ్బాయి రావటం లేట్ కదా, అప్పటిదాకా ఎందుకని నేను శుభ్రంగా 10 సార్లు కడిగానమ్మా. ఎప్పుడు కడుగా అంట. చూసారుగా ఎలాంటి చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మీకు మనం కొంటాంగా ఏంటి, కేఎఫ్సీ చికెన్ ఇలాగే ఉంటాయి అవి కూడా. ఇలా తీసుకొచ్చి ఇదిగో చూడండి, అన్నీ ఇలాగే వింగ్స్ అంటారు వీటిని. ఇవే మొత్తం తీసుకొచ్చి చక్కగా శుభ్రంగా కడిగి పెరుగు, పసుపు, ఉప్పు వేసి పెట్టా ఇంతసేపు. ఇప్పుడు వీటిని ఇంకా 5-6 సార్లు కడుక్కుని ఈ ప్రాసెస్ చేసి చూపిస్తాం మళ్ళీ. చూసారమ్మా, ఇవి వింగ్స్. మీ పిల్లలకి తీసుకొచ్చి ఇలా చేసి పెడితే ఇక బయటికి వెళ్ళి మిమ్మల్ని చికెన్లు కొని పెట్టమని అడగరు. మన మొక్కల కంటే కూడా ఇలా వింగ్స్ తెప్పించండి. ఇదిగో చూసారుగా ఇలా. నాలుగైదు సార్లు ఆ నీళ్ళతో కడిగేశాను. ఇప్పుడు చక్క మంచి నీళ్ళలో కూడా కడుగుతున్నా నీట్గా. సూపర్గా ఉంటుంది అది. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఎలాగూ చేయొచ్చు. లేకపోతే ఇదిగో చూడండి, ఒక్కోసారి అంత పెద్దది పిల్లలు పట్టుకోలేరు అనుకున్నారనుకో, ఇదిగో చూసారా, ఇలా ఎరగదీసేయచ్చు. మనం కేఎఫ్సీకి వెళ్ళి ఆర్డర్ ఇస్తే ఇలా కూడా ఇస్తాం. చూసారా, ఇదిగో ఇలా కూడా చేయండి, ఈజీగా ఉంటుంది పిల్లల పట్టు తినడానికి. నేను అడిగాను కాబట్టి అలా పంపించేశాడు. ఇప్పుడు దీన్ని నేను ఇలా చూసారా, ఇంతే. ముక్కలు వేసాను ఇందులో, కడిగి శుభ్రంగా. ఇది కొంచెం అల్లం వేసా, చూడమ్మా. ఇది కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసా, కొంచెం ఉప్పు వేసా, కొంచెం పసుపు వేసా. ఇది ఇప్పుడు ఆకులు వేసినట్టు వేసేస్తా దీన్ని. ఇది ఆకులు వేసినట్టు. ఇక ఇదిగో చూడండమ్మా, ఇప్పుడు అందులోకి వేపుడికి వేసినట్టు వేయను, ఇవి నూరేస్తా. అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు
ఇవన్నీ సపరేట్గా పోసుకున్నాను చూడండి. ధనియాలు, యాలకులు, లవంగాలు, పట్ట, అదే చెక్క, ఇవన్నీ వేసుకున్నా. కొంచెం 4 మిరియాలు, పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళానా చూడండి. ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఎండిపోతున్నాయి, ఫ్రిడ్జ్ తీయకుండా 4 రోజులు ఉంచితే. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టేశానమ్మా. ఫస్ట్ ఇందులో కూడా కొంచెం వేస్తున్నా. మళ్ళీ ఫ్రెష్గా వేద్దాం. ఇది వేపుడు వేసేటప్పుడు కదా, అది ఉడకబెట్టేటప్పుడు వేసేసా. ఆగిలేస్తున్నట్టు వేసాను. అది కూడా నీళ్ళు పోయలేదు కదా దాంట్లో కూడా. చూడమ్మా, ఎన్ని పోసేస్తున్నా. అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తా. ఇవన్నీ ఊరెళ్ళే ముందే ఒలిసి పెట్టేసుకుని వెళ్ళా. అవి కూడా పెట్టేసా. ముందు ఇది వేసుకొచ్చినాక ఇవి వేసేస్తా. ఇవి అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం వేసేసా. ఇప్పుడు అందులోనే ఇవి వేసేస్తున్నా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇక తాలింపులు వేసే పని లేకుండా ఇలా రుబ్బేస్తున్నా శుభ్రంగా. చూడండి, ఇది పేస్ట్ చేసా కదా చక్క. ఇందులోనే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం సరంజామా అంతా ఇందులోనే ఉంది. చూడమ్మా, చూసారా ఎలా మనం ఆవిరేసినట్టు ఆవిరితో ఎట్ట అయిపోయినాయో. ఒక్క నీళ్ళ చుక్క కూడా పోయలేదమ్మా నేను. చూడండి ఎలా మగ్గిపోయినాయో. ఇలా మగ్గబెట్టేసేయండి నీట్గా. మళ్ళీ 1 నిమిషం ఊరికే నూనె వేయాలి కదా దీనికి. అందాక 1 నిమిషం దానిలో పెట్టా. అమ్మ అప్పుడు పెట్టింది ఉంది, అందుకని అది వేస్తున్నా. చూడండి అమ్మా, మెంతిపొడి. అందులో పసుపు వేసి అది ఆవిరి పెట్టేసాను అనుకో, అయినా కూడా పసుపు వేస్తున్నా. చూసారుగా, గిలా వేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసేస్తున్నా. చూడండి, చికెన్ అంటే అందరికీ ఇష్టం. పిల్లలకి చికెనో 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 అని ఇది పెట్టేస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసేసి పెట్టేస్తే ఒక 1 అవర్ పెరుగు పసుపు అన్నీ వేసి పెట్టేసి శుభ్రంగా కడిగి ఇట్లా వాడేసేసి ఆవిరి పెట్టేస్తే వడిలిపోద్ది బొక్క. చూసారా వడిలిపోయింది. అప్పుడు ఇట్లా నూనె వేసుకుని ఇట్లా వేసేసుకుని కొంచెం 1 నిమిషం ఏం చేసుకుని, పిల్లలకి గిల్లిపాయలు ఏమీ కనపడవు. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, లవంగాలు, చెక్క, యాలకులు అన్నీ ఇందులోనే వేసేసా. ఏమీ కనపడదు ఇక మీకు. చూడండి, ఒక ఉల్లిపాయ ముక్క కూడా కనిపించదు. ముందు వేడేటప్పుడు ఉప్పు వేసా చాలు. కారం వేస్తున్నాను చూడండమ్మా. చూసారా ఎలా ఊడిపోతుందో. కాసేపు సిమ్లో పెడదామమ్మా. ఎలా వచ్చిందో ఇందులోనే ఉంటే ఇంకా ఇదైపోద్ది ఎక్కువగా. అందుకని నేను వేరే గిన్నెలోకి మార్చేస్తా. ఇప్పుడు ఇందులో ఉందనుకో ఇంకా కలర్ మారిపోద్ది, కలర్ నలుపులోకి వస్తుంది. అందుకని ఇట్లా మార్చేసి అవి ఒట్టి ఫ్రై చేసా కదా, అవి ఎలా తింటాం. అందుకని 4 ఎండుమిరపకాయలు ఇక్కడ పెడుతున్నా. చూడండి 4. అయ్యో లోపలికి వెళ్ళిపోయిందా? లోపలికి వెళ్ళిపోయినా తీస్తాలే. 3 ఎండుమిరపకాయలు పెట్టానమ్మా, అంతే. తీసేసా దీని మంచి. ఇక్కడ పోసేస్తున్నా అంతే. ఇక్కడ ఒకటి కింద పడిపోయింది, తీస్తా. ఇక్కడే ఉంది అంతే. ఓకేనా? ఇప్పుడు వాటిని వేడెక్కినాయి కదా. మిరపకాయలు, ఉప్పు చూసారా. న్యాయంగా అయితే నలిగితే నలిగిపోద్ది, కానీ నేను నలపలేకపోతున్నా. అందుకని ఇట్లా కొడుతున్నా. పచ్చిపులుసు చేశానమ్మా. ఓ పక్క నుంచి చెన్నై వెళ్ళొచ్చాను కదా, అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్లు మాట్లాడతాం. ఇది మీకు క్లియర్గా చూపించా. పచ్చిపులుసు అమ్మ 4 ఎండుమిరపకాయలు కాల్చా కదా, అది కొంచెం ఉప్పేసి నూరేసా శుభ్రంగా. అందులో ఇంత చింతపండు వేసా అంతే, ఇంకేం వేయలే నేను. ఉప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు వేసా. అందులో కొంచెం ఇంత బెల్లం ముక్కేసి 1 సగం ఉల్లిపాయ ముక్కలు వేసాయి ఇందులో. చూడండి. ఓకే అమ్మ,
ఇదంతా క్లీన్ చేశాను. అన్నం కూడా అయిపోయింది, తీసుకొచ్చేస్తా. ఓకే అమ్మ, ఇదిగో చూసారుగమ్మా, ఇందులో పొడి మసాలాలు అన్నీ ఇందులో వేసి నూరేసానమ్మా. ఒక ఉల్లిపాయ కనపట్టల్లో చూడండి, ఇదిగో ఎక్కడిదక్కడ ఊడిపోయింది. ఇదిగో వింగ్స్ అని వింగ్స్లానే లేవు, అన్నీ ఊడిపోయినాయి. చూసారమ్మా, 15 రోజుల తర్వాత ఇప్పుడే నేను ఇంట్లో వంట వండి ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నా. 15 రోజులు అక్కడ నా బాధలు నేను, అయ్యో అంత డైనింగ్ టేబుల్ అన్నీ ఉండవు, ఒక రూమ్ మాత్రం ఉంది చెన్నైలో, అందులో ఉండి ఆ పనులు చూసుకుంటూ, ఆ బయట తింటే ఆ పనులు చూసుకుంటూ అలా తిరుగుతాను అనమాట. ఇవాళే మళ్ళీ ప్రాపర్గా అన్నం వండి ఇంత చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నా. ఇందా నుంచి పనులు చేస్తానే ఉన్నా కానీ బోల్డ్ అని ఫోన్లు వస్తున్నాయి చెన్నై నుంచి. రాత్రి వచ్చాను, మళ్ళీ రేపు ఒక్క రోజు లేదు, ఎల్లుండి వెళ్ళిపోవాలి. అది అంత హడావిడిగా జరుగుతున్నాయి. ఇక అందుకని ఏం చేయాలో అర్థం కాక అందులో నేను ఒక్కదాన్నే తిరగాలి, అన్ని నేనే తిరగాలి. అందుకోసమని తప్పట్లా నాకు వెళ్ళాల్సి వస్తుంది. ఇందుకు చూడండి, ఇప్పుడే ఇంట్లో వంట ఏదో వంటకి సంబంధించినవి కూడా పాత్రలు ఉంటాయి, 2-3 తీసుకెళ్ళాను. ఏదో ఒక కూర, ఒక పచ్చడి, ఒక అన్నం అలా చేసుకుని తినేస్తా అక్కడ. ఇవాళ మళ్ళీ పచ్చిపులుసు అని, కూరని ఇది చేయలేదురే, మీకు ఇవాళ ఇచ్చేది చూపిద్దాం, అసలు వీడియో లేవు. మళ్ళీ నేను అట్టి ఇటు తిరుగుతుంటే ఉండవని చెప్పి చేస్తున్నానమ్మా. ఓకేనమ్మా, ఇగో చూద్దాం. సూపర్గా ఉందమ్మా. ఇది పిల్లలకి చేసి పెడితే కొంచెం రసం పెట్టి స్కూల్ నుంచి రాగానే రసం అన్నం పెడుతూ వీడు చూపించారంటే తినేస్తారు వాళ్ళు. ఎంత బాగుందో, చాలా బాగుంది. అల్లం, వెల్లిపాయలు, మసాలాలు, మిరియాలు అన్నీ ఒకదాంట్లో వేసా. కారం అనిపించట్లా, మసాలాలు ఎక్కువ లేవు. ఎంత బాగుందో నిజంగా. నేను చికెన్ వేపులు అంటే మామూలుగా ఉల్లిపాయలు ఏం చేసి అట్ట వేయించా, ఇదన్నీ అందులోనే మిక్స్ చేసి వేసాను కదా, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడు ఇట్టంటే వచ్చేస్తుంది. అదిగో కేఎఫ్సీ కూడా ఇలా గ్రేవీ లాగా కనపడదు, ఇలా కలర్గా ఉండే కూడా ఉంటాయి. ఒక్కో ప్యాక్ కొంచెం పచ్చగా కనపడే ఉంటాయి, ఎల్లోగా, కొన్ని ఇలా కనిపించే కూడా ఉంటాయి. అన్ని వందలు పోసి అట్లా తెచ్చుకోక్కర్లా. 1 కిలో ఇవే అని అడిగితే ఇస్తారు వాళ్ళు. ఓన్లీ వింగ్స్ అని అడగండి, ఒక అరకిలోనో కిలో వింగ్స్ తెచ్చుకుంటే మీ ఇంటి అందరూ సరిపోతాయి. ఇలా రసం కానీ పచ్చిపులుసు కానీ పెట్టుకుంటే అదొక వెరైటీ. పిల్లలు స్టైల్గా ఇట్లా పట్టుకు తింటారుగా, ఇదిగో ఈ వింగ్స్ ఇలా పట్టుకు తింటారుగా కేఎఫ్సీ లాగా, అది చూసి పట్టుకుంటే ఊడిపోతుంది. అంత బాగా చక్కగా బాయిల్ అయింది, చాలా బాగుంది. ఇంకో రోజు లెగ్ పీసులు చేసి చూపిస్తా. నేను చేసేదాన్ని మా పిల్లలకి, మా మనవాళ్ళకి, మనవరాళ్ళు వచ్చినప్పుడు, చెన్నై వచ్చినప్పుడు కూడా చేసేదాన్ని. ఇవన్నీ బయట కొనుక్కుంటే ఎక్స్పెన్సివ్ సరి అని ఎలాంటి ఆయిల్ వేస్తారు ఇవన్నీ మనకు తెలియదు కదా. అందులో చేపెట్టేది, ఇందులో చేపెట్టేది ఏమేమో చేస్తారు వాళ్ళు. మనం వండుకుంటే ఆరోగ్యం పిల్లలకి. ఇదిగో అమ్మ చూడండి, పచ్చిపులుసు చేసి కూడా చాలా రోజులైంది. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేయచ్చు, కానీ నాకు హడావిడిగా ఉండి ఎక్కువ వేయలేదు, ఒకటే వేసా. సూపర్గా ఉంది పచ్చిపులుసు. రసం కంటే చాలా ఈజీ, సూపర్గా పెట్టేసా. ఓకేనమ్మా, చికెన్ చూశారు కదా. ఇప్పుడు ఇది సూపర్ ఫుడ్. కానీ వింగ్స్ అని అడగండి. ఒకరోజు చికెన్ తెచ్చుకునేటప్పుడు ఓన్లీ వింగ్స్ తెచ్చుకోండి, చూపించేటట్టు చేసుకోండి, చాలా బాగుంది. ఇంకో రోజు నేను లెగ్ పీసులు చేసి చూపిస్తాను కదా, అప్పుడు ఓన్లీ లెగ్ పీసులు తెచ్చుకోండి. కిలోకి ఒక సాధారణవి తెచ్చుకుంటే కిలోకి 10 వస్తాయి లెగ్ పీసులు. కొంచెం సామాన్య వెయిట్లో తెచ్చుకోవాలి. పెద్దవి తెచ్చుకుంటే 5-6 వస్తాయి. చిన్న పీసులాగా లెగ్ పీసులు తెచ్చుకున్నట్టు 8 వస్తాయి. అవి తెచ్చుకున్నారంటే ఇంట్లో లెగ్ పీసులు ఎలా మ్యాగ్నేట్ చేసి హోటల్లో తెచ్చుకున్నాడు తందూరి చికెన్ ఎలా తెచ్చుకుంటాం మనం, అలా తెచ్చుకోవడం చేసి చూపిస్తాం. ఓకేనమ్మా, నెక్స్ట్ మళ్ళీ ఎల్లుండి మళ్ళీ వెళ్తున్నాను. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో మీకు మళ్ళీ తొందరలో వచ్చి నేను మళ్ళీ వీడియోలు చేస్తాను. ఓకేనమ్మా, కాసేపు కూర్చొని మాట్లాడదాం చేకొడుకుని. అమ్మా చూశారు కదా, శుభ్రంగా తిన్నా, హాయిగా ఉంది ప్రాణం. చక్క కారాలు ఇష్టానికి పోయిలా, ఇంత కారం వేసా, అన్ని మసాలాలు పొడులు వేయకోకుండా నిలవయ్యి ఫ్రెష్గా వేసా. చూసారుగా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, అన్ని ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు అన్నీ కలిసి మిక్స్ చేసా. అందులో కలిపా. ఉల్లిపాయలు వేయించడం ఇది వేయటం అది లేదు, అది మళ్ళీ కూర టైప్ అయిపోద్ది. చేశానుగా, చూశారుగమ్మా, అలా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. నేను చక్కగా తిన్నా. దాన్ని చూశారుగా పచ్చిపులుసు ఇందాక కూడా మీకు ఐడియా చెప్పాలా, పచ్చిపులుసు చేస్తా రసం పెడదాం అనుకున్నా. చెన్నై నుంచి ఫోన్లు వస్తున్నాయి మధ్యలో, ఆ ఫోన్లు మాట్లాడడం అది ఇది అసలు టెన్షన్గా ఉంది. అందుకని ఐడియా వచ్చింది. ఇప్పుడు వేపుడు మాత్రం ఎలా వేసి తింటాను, ఏం చేద్దాం
అనుకుని గబగబా అయి బొలిపించా పచ్చిపులుసు. అది చాలా ఈజీగా ఉంది. చాలా టేస్ట్‌గా ఉందమ్మా. నిజంగా మీరు చేసుకోండి. రసం అయితే పొయ్యి మీద కాగాలి, చెయ్యాలి. టమాటాలు పాడు బోలెడుంది ఆటి పని. అసలు పనే లేదు. ఒక ఉల్లిపాయ ముక్క, ఇంత ఉల్లిపాయ ముక్క అందులో ఏశాను. ఇదిగో చిన్న ముక్కుంటే ఆ ఉల్లిపాయలు ముక్కలు కోసి ఏసా. అంతే ఏమి లేదు. కానీ కమ్మగా ఉంది. మీరే చూసారుగా రసం కంటే కూడా చాలా బాగా తాగాను పోసుకొని. అంత బాగుంది నాకు పచ్చిపులుసు. మీకు తెలీదేమో, మీ నాన్నాళ్ళనో, మీ తాతగారాళ్ళనో అడిగితే చెప్తారు పచ్చిపులుసు గురించి. ఓకేనమ్మా? మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోండి. పచ్చిపులుసు అంటే చూపించడానికి కూడా వివరం క్లియర్‌గా చూపించాను. ఎండుమిరపకాయలది అది చూపించాను గానీ, ఇంకా వివరంగా ఇంకోసారి చేస్తానే ఉంటా. ఎప్పుడైనా ఇలాంటి వేపుడు కూరలు వండినప్పుడు రసం పెట్టకుండా పచ్చిపులుసు చేసుకుంటా. మీకు చూపిస్తా. చాలా ఉన్నాయమ్మా మీకు చూపించాల్సింది. చీరలు చూపించమంటున్నారు. ఆ చీరలు చూపించాలి. ఒక్కదాన్నే చేయలేను. చీరలు తేవాలా, పెట్టాలా, చూపించాలా, నేను అటు ఇటు తిరుగుతుంటే కెమెరా కదా! నేను మీకు చూపిస్తే జాగ్రత్తగా ఉండాలా. ఇంకో మనిషన్నా తోడు కావాలి. చూస్తా. లేకపోతే మా కోడలు ఎవరినన్నా ఒకసారి రమ్మని మొత్తం మీకు చూపిస్తా చీరలది. చీరలు చూపించండమ్మా, పొద్దునుంచి దినచర్య చూపించండమ్మా అంటున్నారు. ఇప్పుడు ఫోన్ కొన్నాగా, ఆ ఫోన్ ఏదో పట్టుకునేది ఏదో కొనాలంట. ఫోన్ ఫిక్స్ చేసేది. అది కొనుక్కుంటా. ఈ మెడ్రాస్ తిరగటం మూలాన చెన్నై నాకు పనులు సరిగ్గా ఏమీ చేసుకోలేకపోతున్నా ఇక్కడ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య నా సొంత నేను చెప్పేస్తున్నాను. అసలు సబ్స్క్రైబ్ విషయం మర్చిపోతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ. మళ్ళీ మొదలుపెట్టండి ఒక ట్రిప్పు. చేయండి అమ్మ చేసుకోండి అని చెప్పి. ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండమ్మా. ఇక మళ్ళీ మీదే అంతా మీ ప్రోత్సాహమని ఎప్పుడు చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తాను. నాదేమీ లేదు. కాకపోతే నేను 4 మంచి వంటలు చేస్తాను. ఈజీగా వంటలు. 4 మంచి మాటలు నేను అనుకుంటున్నాను. లైక్ చేసిన వాళ్ళు చేశారు. ఆ 4 మాటలు, 4 వంటలే నా పని. కతిమదంతా మీ పనే. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకొచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్‌గా మీ ముందుకొచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.